హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి ఫ్రైడే రోజున వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు నేను ఇక్కడ చికెన్ ఇంకా ఇడ్లీ అయితే చేస్తున్నానండి. ఇడ్లీ కోసం ఆల్రెడీ నేను పిండి రుబ్బి పెట్టి ఉన్నదే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇడ్లీ ప్రాసెస్ అంతా ఏం చూపించట్లేదు. జస్ట్ చికెన్ కర్రీ చూపిస్తున్నాను. చికెన్ విలేజ్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది మీకు కూడా. ఇంకా ఇడ్లీ అయితే నేను ముందుగానే కొంచెం ఉప్పు ఇంకా సోడా కొంచెం వేసేసి పిండి అయితే కలిపి పెట్టేశాను. తర్వాత చికెన్ని కూడా మంచిగా వాష్ చేసుకున్నానండి. మీకు నీచు వాసన లేకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఒక 4-5 సార్లు వాష్ చేస్తే చికెన్ నీచు వాసన లేకుండా ఉంటుంది. కూరలో కూడా ఏ వాసన లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఆనియన్స్ టమాటోస్ తీసుకున్నాను. 3 ఆనియన్స్ తీసుకున్నాను. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కదా, ఇడ్లీలో కానీ దోశలో కానీ ఇంకా సంగట్ లాంటి వాటిల్లోకి కూర ఎక్కువ ఉంటే కొంచెం బాగుంటుంది. అందుకనేసి కూర ఎక్కువ కావాలని టమాటోస్ ఆనియన్స్ తీసుకున్నాను. మామూలుగా అయితే టమాటోస్ అక్కర్లేదు, కాకపోతే ఇక్కడ కూర ఎక్కువ కావాలని టమాటోస్ 2 తీసుకున్నాను. ఆనియన్స్ అయితే 3 తీసుకున్న చిన్నవి తీసుకొని వాటిని కట్ చేసుకున్నా. ఇంకా తెల్లగడ్డల్ని కూడా ఒక 4-5 ఒలిచి పెట్టుకున్నాను. ఇంకా అల్లంని కూడా ఒక 2 ఇంచులు వాష్ చేసేసి క్లీన్ చేసి పెట్టుకున్నా. అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను స్టవ్ పైన ఇడ్లీ గిన్నె అయితే పెట్టేశాను. గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఆ వాటర్ మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఇడ్లీ ప్లేట్స్కి ఇడ్లీ పిండి వేసి పెట్టేద్దామనేసి నీళ్ళు అయితే మరుగుతూ ఉంటాయి, తొందరగా అయిపోతుంది కదా అని స్టవ్ పైన పెట్టేశాను. తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ లైట్గా అప్లై చేసుకున్నాను. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, బాగా ఈజీగా వచ్చేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసేసి ఇడ్లీ కూడా వేసేసి దాన్ని కూడా ఆ ఇడ్లీ పాత్రలోకి పెట్టేశాను. మూత కూడా పెట్టేశాను. చికెన్ మసాలా చూద్దాము. మిక్సీ జార్లోకి దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, ధనియాలు, అల్లం, తెల్లగడ్డ, కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్లోకి ఎప్పుడు కూడా కారం కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్నంతా కూడా నీట్గా వేసేసుకోండి. ప్యాన్లోకి వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేస్తూనే ఉండండి, బాగా ఫ్రై చేయండి. మసాలా సరిగ్గా వేయకపోతే అసలు టేస్టే బాగుండదు. మసాలా ఎంత వేగితే రెడ్గా అయిపోవాలండి, బాగా బాగా వేగుతూనే ఉండాలి. బాగా వేపి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి మసాలా అంతా కూడా. చూడండి, వీడియోలో బాగా ఫ్రై అయిపోయింది. ప్యాన్కి బాగా సపరేట్ అయిపోతుంది, ఆయిల్ కూడా బాగా రిలీజ్ అయింది. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. చికెన్ మంచిగా వాష్ చేసుకోండి, నీచు వాసన లేకుండా. చికెన్ని కూడా వేసేసి ఆ మసాలాలో ఒక 5 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. మసాలా అంతా కూడా ముక్కకి బాగా పట్టాలి. చికెన్కి బాగా మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకుంటూనే ఉండండి. లో ఫ్లేమ్లో కలుపుకోండి, బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టి. ఈ గ్యాప్లో ఇడ్లీని ఒకసారి చూసుకోండి, ఇడ్లీ అయితే ఉడికిపోయి ఉంటుంది. లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది. ఇడ్లీ అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇడ్లీ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ చికెన్లోకి వేసేసేయండి. మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కూడా వేస్ట్ కాకుండా చికెన్లోకి వేసేసుకున్నాను. వేసేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికిస్తున్నానండి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇడ్లీ ఉడికిపోయింది. దాన్ని అయితే దించి పక్కన పెట్టేశాను. చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒకవేళ మీకు కావాలనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదండి. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా నేను ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను. హోమ్మేడ్ గరం మసాలా చేసి పెడతాను కానీ ఏమో ఈసారి చూసుకోలేదు, అయిపోయింది. ఇంకా బయట దొరికేదే తీసుకొచ్చి వేసేసాను. మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఉడికించేసేసి కొత్తిమీర వేసేసానండి. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించాను. అంతే అండి, చాలా చాలా బాగుంటుంది. ఇది టిఫిన్స్లో కూడా బాగుంటుంది, రైస్లోకైనా సంగట్లోకైనా ఎందులోకైనా కూడా బాగుంటుంది. పరోటాతో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో చికెన్ కర్రీ. చాలా ఈజీ, చాలా సింపుల్. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. దాన్ని కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇడ్లీలు అయితే బాగా ఉడికిపోయినాయి. దాన్ని కూడా తీసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉడికాయి,
చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ ప్రాసెస్ ఎప్పుడైనా కావాలనిపిస్తే మళ్ళీ కూడా నేను ఒకసారి వీడియో తీసి పెడతానండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చికెను ఇంకా ఇడ్లీ ఈ కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. లంచ్‌లోకే తీసుకున్నామండి. లంచ్‌లోకి ఇడ్లీ తీసుకున్నాము. రైస్ కూడా చేశాను. రైస్ కూడా ఒక గ్లాస్ రైస్ కూడా పెట్టేశాను. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి మా వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతే అండి ఈ వ్లాగ్. బాయ్.